దయగల మా దేవ, మా తండ్రి, మా ప్రభువ, మా గొప్ప దేవ అని మేము ఒప్పుకొనొచ్చు. మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాం. మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీ స్వరం కొరకు వినుటకు సిద్ధపడి ఉన్నాం. మీ మాటల్ని మాకు వినిపించండి. మా తలంపులు, మా సొంత ఆలోచనలు, మా ఊహలు దూరపరచండి. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాకు మీ మాటలను, మీ స్వరము వినిపించి మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందరము గట్టిగా మూడవసారి దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఆ రోజు వారు దేవుని స్తుతించగా ఎరికో గోడలు కూలిపోయాయంట. హల్లెలూయా, స్తుతి స్తోత్రం అనగానే ఎరికో గోడలు కూలిపోయాయంట. ఈరోజు వర్తమానము కొరకై మన ముందు దేవుడు ఉంచినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సందేశం కొరకు, మంచి వర్తమానం కొరకు, దేవుని యొక్క అమూల్యమైనటువంటి సంగతులను మనం ఈరోజు ధ్యానించుటకు దేవుడు బల్ల ఆరాధన కొరకు మనల్ని సిద్ధపరిచాడు. కాబట్టి మన పాఠ్య భాగము ఈరోజు ఆత్మహత్యల రహస్యం. దీనిని ప్రపంచ ఆత్మహత్యల రహస్యము అని కూడా నేను చాలా సంఘాలలో బోధించాను. ఎందుకు ఈ టైటిల్ని నేను పెట్టడం జరిగింది అంటే, ఎందుకు ఈ అంశాన్ని నేను బైబిల్ నుంచి క్రియేట్ చేసి ఇక్కడ వ్రాసి మీకు చెప్పవలసిన అవసరం వచ్చింది అంటే, మనం ఏ రోజు చచ్చిపోతామో మనకు తెలియదు, ఏ రోజు మనం జీవిత కాలాన్ని ముగించుకుంటామో తెలియదు. బ్రతికినంత కాలం దేవుని వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ను పెట్టాను. అయితే ఇక పరిచయ పలుకులు ఈ సబ్జెక్ట్ గురించి మనం నేర్చుకున్నట్లయితే, మరణాలు 4 రకాలు. మరణాలు 4 రకాలు. బాగా వినాలి. ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? 4 రకాలు. మొట్టమొదటి మరణం హత్యా మరణం. హత్యా మరణం. ఒకరు ఇంకొకరిని చంపితే చచ్చిపోయే మరణం, ఒకరు ఇంకొకరిని పొడిస్తే చచ్చిపోయే మరణం, దీన్ని హత్యా మరణం అంటారు. రెండవది ఆత్మహత్యా మరణం. గుడ్. తనకు తామే సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం, తమకు తామే ఉరి వేసుకొని పురుగుల మందు డబ్బా తాగి బావిలో దూకి, బిల్డింగ్ పైనుంచి దూకి, కరెంటు పోల్ పైనుంచి దూకి, టెలిఫోన్ పోల్ మీద నుంచి దూకడం, ఇలాంటి సాహస కార్యాల ద్వారా చచ్చిపోయే ఆ మరణాలను ఏమంటారమ్మా? ఆత్మహత్యల మరణాలు. ఎన్ని మరణాలు అయ్యాయమ్మా? 2 అయ్యాయి. ఇకపోతే మూడవ మరణం యాక్సిడెంటల్గా జరిగే మరణాలు. యాక్సిడెంటల్ మరణాలు, అనుకోకుండా చనిపోయే అనుకోకుండా కింద పడి చనిపోవడం, అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవడం, అనుకోకుండా కొన్ని అనివార్య కార్యాల వలన చనిపోవడం, ప్రకృతి వైపరీత్యాల వలన చనిపోవడం, వీటిని యాక్సిడెంటల్గా జరిగే మరణాలు అని అంటాం. మూడవ మరణం ఏ మరణమమ్మా? యాక్సిడెంటల్గా జరిగే మరణం. ఎన్ని మరణాలు ఇప్పుడు? చివరిగా 4వ మరణం సహజ మరణం. సహజ మరణం. ఏ మరణం ఇది? సహజ మరణం. ఇది నరులారా తిరిగి రండని దేవుడు పిలిచినప్పుడు చనిపోయే మరణం. నిండు వృద్ధాప్యమందు ప్రాణం విడిచి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈ మరణము సహజ మరణం. ఎన్ని మరణాలు ఇప్పుడు? గుడ్. 4 మరణాలు. ఈ 4 మరణాలలో ఈరోజు ఒక మరణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఆ మరణమే ఆత్మహత్యల మరణం. ఇంకెన్ని మరణాలు మిగిలాయి? ఈ 3 మరణాలు మరలా 3 వారాలకు సరిపడే మెసేజ్ని 3 వారాల్లో మీకు
పరిచయం చేస్తాను. ఇప్పుడైతే ఒక్క మరణం చాలు, ఆత్మహత్యల మరణం. ఇంతకు ఆత్మహత్యలు అనగానేమిటి అంటే, చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో భర్త కొట్టాడని భార్యాభర్తలు పొందక వారికి సరైన సమాధానం, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేక, పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పి మధ్యలో నూతులబడి చచ్చిపోయే భార్యలు ఈరోజు చాలామంది ఉన్నారు. భర్త వేధింపులకు భార్య ఉరి వేసుకొని చనిపోయింది అని ఎన్నో న్యూస్ పేపర్లు మనం చదువుతున్నాం. విన్నారా మీరు? భర్త వేధింపులకు భరించలేని భార్య ఆత్మహత్య. ఇంట్లో ఫ్యాన్కు వేసుకొని ఎందుకు చనిపోవాలి? మూలాల్లోకి ఈరోజు తీసుకెళ్తాను. మీరు మంచి మనసుతో, సహృదయంతో ఇవి దేవుని మాటలు అని మీరు వింటే నిజంగా దేవుడు ఆనందిస్తాడు. నేను కూడా మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా చేతులెత్తి అర్థిస్తున్నాను, రిక్వెస్ట్ పూర్వకంగా చెప్తున్నాను, మంచిగా నిశ్శబ్దంగా విందాం. అయితే ఈరోజు ఒక పత్తి రైతు నాకు నష్టం వచ్చిందని, పెట్టుబడికి మించిన నష్టం వచ్చిందని బాయిగడ్డ మీద ఉన్న డబ్బా తీసుకొని పురుగుల మందు తాగి చనిపోయే రైతులు ఎంతోమంది ఉన్నారు. అప్పుల బాధ తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య, పేపర్ స్టేట్మెంట్. ఆ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి? ఏ చెట్టునైతే బాయికాడ పెంచుకున్నాడో ఆ చెట్టుకే ఉరేసుకొని చచ్చిపోతున్నాడు ఈరోజు పత్తి రైతు. ఈరోజు ఎంతోమంది రైతులు, ఎందుకంటే దిగుబడి రాక, పెట్టిన పెట్టుబడి రాక ఎంతోమంది రైతులు కూడా చచ్చిపోతున్నారు. ఎందుకు చనిపోవాలి వీళ్ళంతా? చచ్చిపోవాలి అన్న ఆలోచన ఈ పత్తి రైతుకి ఎందుకు వచ్చింది? చనిపోవాలి అన్న ఆలోచన ఈ వేధింపులకు గురైన భార్యకి ఎందుకు వచ్చింది అని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అందరం ఆలోచన చేద్దాం, దేవుని యొక్క మాటలను విందాం. ఇప్పుడు బయట జరిగే విషయాలను నేను చెప్పను, కానీ బైబిల్లో మీకు 13 మంది వ్యక్తుల పేర్లు ఇక్కడ రాశాను. ఈ 13 మంది వ్యక్తుల పేర్ల గురించి నేను వివరంగా బైబిల్ నుంచే చెప్తాను. నా సొంత మాటలు అయితే మీరు నమ్మకండి. దేవుని వాక్యంలో ఉన్నవి ఉన్నట్టుగానే మనము నేర్చుకుందాం, ధ్యానిద్దాం. బైబిల్లో మొట్టమొదటి పేరు మీకు ఎవరు కనిపిస్తున్నారు? రాహేలు కనిపిస్తున్నారు కదా. రండి, ఆదికాండ 30వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందామా? ఆదికాండ 30వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదివి వినిపించండి. నాకు ఎవరైనా సహాయం చేయాలి చదివి. అప్పుడైతే నేను మీకు సమయానికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. రాహేలు పిల్లలు కనకపోవుట చూచి తన అత్త యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భ ఫలమును ఇమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను అనెను. ఎవరిమే? రాహేలు కాదు కదా. దేవుడు ఇస్తాడు అని భర్త ఓదార్చినా వినకుండా, లేదు నాకు గర్భఫలము కాకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. రాహేలు మొట్టమొదటిగా నేను చచ్చిపోయేది మేలు ఈ యొక్క అవమానాన్ని భరించేదానికంటే అంటుంది. ఇక రెండవ పేరు అహితోపేలు అన్న పేరు ఎంతమంది విన్నారు? ఒకసారి చేతులెత్తండి. ముందుగా రాహేలు ఆమె పేరు ఎంతమంది విన్నారు? చేయెత్తండి. రాహేలు పేరు విన్నవారు చేతులెత్తండి. రాహేలమ్మ. పురుషుల్లో కూడా రాహేలు పేరు తెలిసిన వాళ్ళు చేతులెత్తాలి. రైట్. దేవుడు చేయెత్తిన ప్రతి హస్తాన్ని దీవించునుగాక, చేయెత్తిన ప్రతి హస్తాన్ని ఆశీర్వదించునుగాక. ఇప్పుడు రెండవ వ్యక్తి అహితోపేలు అన్న వ్యక్తి పేరు. అహితోపేలు అన్న పేరు ఎంతమందికి తెలుసు? ఒకసారి ఇప్పుడు చేతులెత్తండి. చెప్పాలి. అహితోపేలు. కాబట్టి నేను అంశానికి తగినది అడుగుతున్నాను కానీ వేరే అడుగుతలేను కదా.
మనం వీరిని ఇదంతా హిస్టరీ వద్దు సార్ అంటారు చాలామంది. హిస్టరీ ఎందుకు సార్ అంటారు? సబ్జెక్టుకి అవసరమైంది కాబట్టి హిస్టరీ తీసుకుంటాను నేను అనగారు ఆలోచన చేయాలి. లెసన్కి అర్థమయ్యే సందర్భాలు హిస్టరీలోకి వెళితే మనకు దొరుకుతాయి. నేను క్రొత్త నిబంధనలోకి కూడా వస్తాను. క్రొత్త నిబంధనతో నేను కన్క్లూజన్ ఇస్తాను. క్రొత్త నిబంధన లేని నా సబ్జెక్టు ఉండకూడదు. అసలుకి క్రొత్త నిబంధన ఉంటేనే సబ్జెక్టుకు మార్గం, దానికి రక్షణ కలుగుతుంది, మనకు రక్షణ కలుగుతుంది. ఓకే, మంచిదే. కానీ దుష్టాంతములుగా యుగాంతమందున్న మనకు దుష్టాంతములుగా దేవుడు ఈ 13 మందిని నిలబెట్టాడు చరిత్రలో. యుగాంతమందున్న ఇప్పుడు మనకు అంతములో, యుగములో, అంతములో, చివరి రోజుల్లో, అంత్యదినాల్లో ఉన్న మనకు బుద్ధి కలగాలి అంటే హిస్టరీని చదవాలి, హిస్టరీని మనము ధ్యానించాలి. చరిత్ర పుస్తకాలైనటువంటి 39 గ్రంథాలను మనము ఆసరా చేసుకోవాలి. ఆ పునాది మీద కట్టబడాలి. కాబట్టి అహితోపేలు అనగా ఎవరు అంటే నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 23వ వచనంలో అతని చరిత్ర ఉంటుంది. త్వరగా సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము, ఆ అధ్యాయం అంతా అహితోపేలు చరిత్రనే ఉంటుంది. నేను క్లియర్గా క్లుప్తంగా చదువుకుంటూ మీకు వివరిస్తాను. ఎవరైనా 23వ వచనాన్ని చదవండి. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కపెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయెను, సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మను ఎవరు హత్య చేయగలరు అనే పాయింట్ కొంతమందిలో రేస్ కావచ్చు. ఈ ఆత్మహత్య అనగా ఆత్మను ఎవరు హత్య చేయలేరు. కాబట్టి ఆత్మహత్య ఎలా అవుతుంది, దీనికి పర్యాయ అర్థం సపరేట్గా నేను ఎప్పుడైనా వివరిస్తాను. ఇప్పుడు జనరల్గా అందరిలో ఉన్నటువంటి ఈ అనుమానం, అందరిలో వాడుక భాషలోకి వచ్చినటువంటి పదం ఆత్మహత్య. కాబట్టి ఈ కోణంలోనే మనం ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రేమైన వారలారా, అహితోపేలు ఎవరంటే చరిత్రలో 2వ సమూయేలు 17వ అధ్యాయములో అహితోపేలు అనగా ఒక మంత్రి. ఎవరైనా మంత్రి. ఈ మంత్రి ఎవరికి మంత్రి చెప్పాలి. ఇప్పుడు రాయడం లేట్ అవుతుంది కాబట్టి నేను ముందే రాశాను. ఈ అహితోపేలు ఎవరికి మంత్రి? ఎవరికైనా ఐడియా వచ్చిన వాళ్ళు నాకు చెప్పాలి. త్రాట్లోకి వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఈ అహితోపేలు మంత్రి, అతని డ్యూటీ, అతని పదవి ఏంటంటే మంత్రి పదవి. అతడు ఎవరికి మంత్రి? ఎవరి కింద మంత్రి? కదా, ఇవన్నీ పరిచయం చేసుకోవాలి మనం. నేను వెళ్ళిపోయిన తర్వాత వేరే పాస్టర్ వచ్చి ఏమా ఇతని పేరు కూడా మీకు తెలియదా, ఇతని చరిత్ర కూడా మీకు తెలియదా, చాలా పెద్ద మంత్రి, బైబిల్లో ఓ పెద్ద రాజుకు మంత్రి, గొప్ప రాజుకు మంత్రి, అతని గురించి మీరు ఎప్పుడు వినలేదా, మీ పాస్టర్ మీకు చెప్పలేదా అంటాడు. ఖచ్చితంగా మీ పాస్టర్కి మీరు ఊరికే జీతం ఇచ్చారా ఇన్ని రోజులు అని ఖచ్చితంగా నన్ను తిడతాడు. అవునా కదమ్మా? కాబట్టి మనం వినాలి. అందుకే మీకు చెప్తున్నాను, ప్రతిదీ మీకు చెప్పి నా బాధ్యతను నేను పూర్తి చేస్తాను. ఇక్కడ ఉన్న రోజులు ఈ అహితోపేలు ఒక పెద్ద రాజుకు మంత్రి. ఆ పెద్ద రాజు ఎవరు? ఆ గొప్ప రాజు ఎవరు అంటే ఎవరమ్మా? గుడ్, దావీదు మహారాజు కింద మంత్రి. ఈ మంత్రి దావీదుకు ఎంతో ప్రియమైనటువంటి మంత్రి. దావీదు ఒకరిని చంపాలన్నా, ఒకరిని రక్షించాలన్నా, ఒకరిని లేపేయాలన్నా, ఒక దేశానికి బాంబులేయాలన్నా, ఒక దేశాన్ని హతమార్చాలన్నా ఈ దావీదు అహితోపేలు యొక్క ఐడియాను తీసుకునేవాడు, అహితోపేలు యొక్క ఆలోచనను తీసుకునేవాడు దావీదు మహారాజు. కొన్ని రోజుల తర్వాత ఈ అహితోపేలు అనే మంత్రి ఏం చేశాడంటే ఇంకో ప్రతిపక్ష పార్టీలో
డబ్బు ఎక్కువ ఇస్తామని ఆశ చూపెట్టారు. ఎవరికి? ఈ మంత్రికి. ఇప్పుడున్న మంత్రుల ఆలోచనలు అవే కదా, మంత్రుల పని అదే కదా. ఇంకో పార్టీలో ఎక్కువ కోట్లు వస్తున్నాయంటే ఈ పార్టీకి ఫుల్ స్టాప్ పెట్టి ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు కదా. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాజకీయం. ఈ రాజకీయంలో, ఈ రాజరిక వ్యవస్థలో, దావీదు రాజరిక వ్యవస్థలో ఈ మంత్రి అయిన అహీతోపెలు దావీదుకు ఫుల్ స్టాప్ పెట్టి, దావీదుకు హ్యాండ్ ఇచ్చి, దావీదు మహారాజుకు వెన్నుపోటు పొడిచి ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యాడు. దావీదుకు అప్పట్లో అపోజిషన్ పార్టీ ఏదిరా అంటే ఏదయ్యా అంటే ఒక పార్టీ చెప్పండి. దావీదుకు అపోజిషన్ పార్టీ ఒక పార్టీ చెప్పండి అమ్మా. అమ్మా అమ్మగారు చెప్పారు. సౌలు మహారాజు యొక్క పార్టీ అపోజిషన్ దావీదు మహారాజుకు అపోజిషన్ లీడర్ ఎవరంటే, అపోజిషన్ క్యాండిడేట్ ఎవరంటే సౌలు మహారాజు. మీకు అర్థమవుతుందా? దావీదు మహారాజుకు అపోజిషన్ వ్యక్తి సౌలు మహారాజు ఫస్ట్లో నంబర్ 1. మరో వ్యక్తి వచ్చాడు, అపోజిషన్ అభ్యర్థి ఇంకో వ్యక్తి వచ్చాడు, దావీదుకు వ్యతిరేకంగా, దావీదుకు విరోధంగా ఇంకొక పార్టీ వెలిసింది. అది మన టీఆర్ఎస్ లాంటిది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి పార్టీ ఇంకొకటి వెలిసింది దేశంలో. ఆ పార్టీ ఏది అంటే చెప్పండి ఒకసారి, గుర్తున్న వాళ్ళు. ఎవరమ్మా? అమ్మగారు ఎవరు? లావణ్యమ్మనా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? ఇది ఇట్లా ఉండాలమ్మా, ఇలా నేర్చుకోవాలి వాక్యాన్ని. నీవు రోజు ఒక అధ్యాయం చదవకపోతే నీకు ఎప్పటికీ బైబిల్ రాదు కూడా. నాలాంటి వాళ్ళు 1000 మంది పోయారు, 100 మంది పోయారు. మన సంఘములో పరిచర్య చేసినటువంటి 50 మంది సేవకులు ఇప్పటికీ వెళ్ళిపోయి ఉంటారు, ఎక్కువనే వెళ్ళింటారు. మధ్యలో వచ్చి బోధించే ప్రసంగికులు అన్నీ కలుపుకుంటే దాదాపుగా 500-600 సేవకులు వెళ్ళిపోయి ఉంటారు పరిచర్య చేసి. కానీ అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నీవు సొంతంగా కూర్చొని, నీవు సొంతంగా ఇంట్లో కూర్చొని ఒక్క అధ్యాయం వదలకుండా 1189 అధ్యాయాలు నువ్వు చదివినప్పుడే, బైబిల్లో మొత్తం అధ్యాయాలన్నీ 1189 అధ్యాయాలను కూర్చొని చదివినప్పుడే వీళ్ళందరూ నీకు ఆటోమేటిక్గా పరిచయం అయిపోతారు. అంతేగాని నాలాంటి వాళ్ళు 1000 మంది చెప్పినా మీకు అర్థం కాదు. ఇంకా మీరు చదవకపోతే అర్థం కాదు. చదువు రాని వాళ్ళు ఎట్లా సార్? చదువు రాని వాళ్ళు వినకపోతే అర్థం కాదు. ఈరోజు మీరు వినకపోతే మీకు అర్థం కాదు. రైట్. అహీతోపెలు ప్రతిపక్షంలో చేరాడు. అతడే అబ్షాలోము పార్టీలో జాయిన్ అయ్యాడు. అబ్షాలోము పార్టీలోకి వెళ్ళగానే ఇతనికి అదే మంత్రి పదవి ఇచ్చారు. అదే మంత్రి పదవి దొరికింది అక్కడ. దేవుని సేవకుడు, దేవుని హృదయానుసారుడు అయినటువంటి దావీదు మహారాజును వదిలిపోయి అపోజిషన్లో కలిశాడు. అక్కడ సమాధానం లేదు, అక్కడ దేవుని సన్నిధి లేదు, అక్కడ అపవాది కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. అప్పుడు ఈ అహీతోపెలు ఒక ఆలోచన చెప్పాడు అబ్షాలోముకు. మీ తండ్రి గారిని ఎలా చంపాలి అని ఎంతోమంది ఆలోచిస్తున్నారు కదా. మంత్రి అయిన అహీతోపెలు, నీ ఆలోచన ఏమిటి అని రాజ్యసభలో అబ్షాలోము అడిగినప్పుడు, మంత్రి అయిన అహీతోపెలు లేచి నిలబడి, రాజా, మీ తండ్రి అయిన దావీదు మహారాజు ఒక గొప్ప యోధుడు, సింహాన్ని చంపిన వీరుడు, ఎలుగుబంటిని చంపేసినటువంటి యోధుడు. అతనికి 10,000 మంది అయితే కానీ అతనికి సరిపోరు. అతని బలం, అతని యుద్ధ నైపుణ్యత ఒక్కనికి 10,000 మంది సమానం. ఒకనికి 10,000 మంది సమానం. ఇది నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. మీరు చదివితే అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథం అంతా. ఒకనికి 10,000 మంది అయితే సమానం. అటువంటి గొప్ప వీరుణ్ణి, యోధుణ్ణి, దావీదు మహారాజుని చంపాలి అంటే చిన్నప్పుడే, చెడ్డీలు వేసుకున్నప్పుడే చిన్న రాయితో గొల్యాతును చంపిన యోధుడు మీ డాడీ. మీ నాన్నను చంపాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. రాత్రికి రాత్రి వారు పడుకున్నప్పుడే 12,000 మంది సైన్యాన్ని నాకు ఇస్తే నేను వెళ్ళి ఆ యొక్క దావీదు మహారాజుని నేను హతమారుస్తాను. సైన్యాన్ని హతమార్చి దావీదును, మీ నాన్నను ప్రాణాలతో పట్టి నీకు అప్పగిస్తాను అన్నాడు. ఎవరు? కథ వింటలేరా? కథ వినాలి. ఇది కథలాగా చెప్తున్నా కదా. అహీతోపెలు ఏం పేరు?
అహితోపేలు బాగా నేర్చుకోవాలి. ఇస్కరియోతు యూదా అన్నికి వస్తుందా? అహితోపేలు అన్నికి వస్తుందా? అహితోపేలు కదా, అహిటూబు, అహిమెలెకు, ఈ చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరి పేర్లు మీకు పరిచయం కావాలి. రైట్, ఇప్పుడు ఈయన ఆలోచన చెప్పాడు. అయితే ఈ పార్టీలోకి దావీదు మిత్రుడు ఒకరు వచ్చి జాయిన్ అయ్యాడు. మళ్ళీ మిత్రుడు దావీదుకు ఇన్ఫార్మర్గా అతడే హూషై అనే మిత్రుడు వచ్చాడు. దావీదుకు మిత్రుడు, రైట్ హ్యాండ్. ఈ స్నేహితుడు హూషై అనే స్నేహితుడు వచ్చి ఇదే అహితోపేలు యొక్క రాజ్యసభలో అదే మంత్రి పదవి కొట్టేశాడు. ఎవరైనా హూషై. అప్పుడు హూషై అన్నాడు, ఇతని ఆలోచన చెడగొట్టడానికి మహారాజా ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన సరైనది కాదు, నేను కరెక్ట్ ఆలోచన చెబుతానని హూషై ఒక మంచి గుడ్ ఐడియా ఇచ్చాడు. ఎవరికి? అబ్షాలోముకి. అప్పుడు రాజు అయిన అబ్షాలోము ఏం చేశాడంటే అహితోపేలు చెప్పిన ఆలోచన కన్నా హూషై చెప్పిన ఆలోచనే సరి అయినది అని ఇతని ఆలోచన ఐడియాని యాక్సెప్ట్ చేశాడు, ఇతని ఆలోచనను రిజెక్ట్ చేశాడు. అహితోపేలు ఆలోచన రిజెక్ట్ చేయబడింది, హూషై ఆలోచన సెలెక్ట్ చేయబడింది. అర్థమైంది ఇప్పుడు? అందుకే ఈ అహితోపేలు రాజ్యసభలో జరిగిన అవమానం, అహితోపేలు ఆలోచన యాక్సెప్ట్ చేయబడింది, నా ఐడియా రిజెక్ట్ చేయబడింది. ఎప్పుడు కూడా నా ఆలోచన తిరుగులేదు. ఈరోజు నేను అనుకున్నది జరగలేదు, నేను చెప్పింది కాలేదు, అందుకనే ఇంత అవమానం నేను భరించగలనా? ఇంత అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకప్పుడు దావీదంతటి మహాభక్తుడు, యోధుడు అతడు నా ఆలోచన అడిగేవాడు. అక్కడ నేను సక్సెస్ఫుల్గా రాణించాను, సక్సెస్ఫుల్ మంత్రిని అయ్యాను. ఇక్కడ రాజ్యసభలో నేను ఓడిపోయాను. నేను అనుకున్నది జరగలేదు. ఇక నా బ్రతుకుంటే ఏమీ లేకుంటే ఏమీ, నేను ఈ అవమానం భరించేదానికంటే చనిపోయేదే మేలు, నేను ఈ బ్రతుకును ముగించుకుంటాను అని గాడిద గంత కట్టాడు. ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఎవరైనా అహితోపేలు. ఈ రోజుల్లో కూడా మనము చాలా చోట్ల చూస్తున్నాం. నేను అనుకున్నది జరగలేదు, నేను అనుకున్న ఉద్యోగం నాకు రాలేదు, నేను అనుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేకపోయాను. ఒకడు ఊరేసుకొని చచ్చిపోతాడు, ఒకడు ఎంట్రింగ్ దాకా చచ్చిపోతాడు, ఒకడు కాలేజీ మీద నుంచి దుంకి చచ్చిపోతాడు. ఎన్ని చూస్తలేం. నేను అనుకున్నది జరగలేదు, నేను అనుకున్నది ఎందుకు జరగలేదు, నేను అనుకున్నది ఎందుకు సాధించలేకపోయాను. 35 ఏళ్ళు చదివాను, అనుకున్న ర్యాంక్ రాలేదని ఒక ఆమె ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. అనుకున్న ర్యాంకు సంపాదించలేనని ఒక ఆయన రైలు పట్టాల మీద తలపెట్టుకొని చచ్చిపోయాడు. అనుకున్న అమ్మాయిని చేసుకోలేదని ఒక ఆయన అదే రైలు పట్టాల కింద చచ్చిపోయారు. ఎంతమంది, ఎన్ని చూస్తలేం మనం, ఎన్ని న్యూస్లు చూస్తలేం. నేను అనుకునేది సాధించలేకపోయానని. నేను పంటలు పండితే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, రైతు. కానీ 1 సంవత్సరం రాలేదు, 2 సంవత్సరాలు ఆదాయం రాలేదు, 3 సంవత్సరాలు పంటలు సరైన గిట్టుబాటు ధరకు పోలేదు. అనుకున్నది సాధించలేనని ఎంతమంది రైతులు చచ్చిపోతలేరు. అహితోపేలు ఆలోచన అనుకున్నది జరగలేదు కనుక, అనుకున్నది సాధించలేదు కనుక అహితోపేలు ఉరి వేసుకొని చచ్చిపోయాడు. నంబర్ 2. నంబర్ 3, జిమ్రీ. ఈ జిమ్రీ అనే వ్యక్తి, బైబిల్లో మీకు టూకీగా రెఫరెన్స్ చెప్తాను. ఈ జిమ్రీ అనే వ్యక్తి ఒక రాజు, ఇశ్రాయేలు రాజు. మొదటి రాజుల గ్రంథం 16-18 వచనంలో ఉంటాయి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఈ జిమ్రీ అనే రాజు ఉంటాడు. ఈ రాజు గురించి మీరు తర్వాత చదవండి. ఈ రాజు పేరు జిమ్రీ. 16వ అధ్యాయం 18వ వచనం మొదటి రాజుల్లో ఇతడు ఇశ్రాయేలీలకు రాజు. ఇతడు కూడా ఒక హత్య చేశాడు, ఒకరిని చంపేశాడు, దాక్కున్నాడు. ఆ హత్య దేవుని దాసుడైన ఇంకో రాజుకు తెలిసిన తర్వాత నా హత్య బయటపడింది, ఇక నన్ను చంపడానికి వస్తాడు ఆ రాజు అని ఈ జిమ్రీ అనే రాజు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి తనకు తానుగా నిప్పంటించుకొని చచ్చిపోయాడు. ఎవరి రాజు? జిమ్రీ. ఇవన్నీ కొత్త పేర్లే, మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఇంతమంది చరిత్ర బైబిల్లో ఉంది, ఇంతమంది చరిత్ర ఒక అంశంలో ఉంది, ఇంతమంది జీవితాలు ఒక అంశానికి లింక్ చేయబడి ఉన్నాయి. జిమ్రీ నిప్పంటించుకొని చచ్చిపోయాడు. ఈరోజు నేను అనుకున్నది కాలేదని, నేను చేసిన తప్పు బయటపడుతుందని ఎంతోమంది కిరోసిన్ పోసుకొని చచ్చిపోతలేరు, ఎంతమంది పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోవట్లేదు. కాల్పుల వార్డు విన్నారా? కర్నూలులో కాల్పుల వార్డు, కాన్పుల వార్డు కాదు, కాల్పుల వార్డు. మీరు ఒక్కసారి కనుక కాల్పుల వార్డుకి వెళ్ళి చూస్తే వాళ్ళంతా మొత్తం లేచిపోయి ఉంటుంది.
చర్మం మాంసాలు ముద్దలుగా విడిపోయి విడిపోయి ఉంటుంది. కాల్చుకున్న వారి పరిస్థితి చూస్తే ఎందుకు బ్రతుకుతున్నారబ్బా వీళ్ళంతా, చచ్చిపోయింటే మేలు ఈ బాధలు భరించలేక అన్న ఒళ్ళంతా గొగ్గరకాయలు పొడుస్తాయి అక్కడికి వెళ్తే. కాల్చుకొని చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు. బైబిల్లో జరిగింది, ఒక వ్యక్తి కాల్చుకొని నిప్పంటించుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈరోజు ఎంతమంది నిప్పంటించుకొని చచ్చిపోవట్లేదు? వారి వెనక ఉన్న ఆలోచన ఏంటిది, ప్రేరణ ఏంటిది, అది చెప్పడానికే ఈ సబ్జెక్టు. ఒక అహితోపేలు నేను అనుకున్నది జరగలేదని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఉరేసుకొని. ఈరోజు అహితోపేలుకు ఆలోచన ఎందుకు వచ్చింది, దాని మూలాన్ని మీకు చెప్పి ముగిస్తాను. తర్వాత జిమ్రీ అనేవాడు నిప్పంటించుకొని చచ్చిపోయాడు. అతడు కాల్చుకొని ఎందుకు చచ్చిపోయాడు, ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు రావాలి అతనికి ఆలోచన, అది చెప్తాను నేను ఈరోజు. నెక్స్ట్ సౌలు రాజు మహారాజు. ఇతడు కూడా శత్రువుల చేతుల్లో ఓడిపోయానని సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటుంది ఇతని చరిత్ర. మొదటి సమూయేలు చివరి అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. సౌలు మహారాజు, ఇతడు కూడా నేను యుద్ధంలో ఓడిపోతున్నాను, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుల మధ్యలో నేను ఎందుకు ఓడిపోవాలి, ఇది నాకెంత అవమానం, తన ఇద్దరు కుమారులే తన కళ్ళ ముందు చచ్చిపోయారు, ఇక నేనెందుకు బ్రతకాలి అని తనకు తానుగా కత్తితో పొడుచుకొని చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? పొడుచుకొని చచ్చిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది కోసుకొని చచ్చిపోతున్నారు. విన్నారనుకుంటా, చూసారా, న్యూస్ వార్తలు చూసారా? కోసుకొని చచ్చిపోతున్నారు చాలామంది, కత్తుంటే పొడుచుకొని చచ్చిపోతున్నారు. అనుకున్నది జరగకపోతే వారికి వారే బ్లేడ్లతో కోసుకుంటున్నారు. అబ్బా, సౌలు మహారాజు ఒకప్పుడు తనకు తాను పొడుచుకొని చచ్చిపోయాడు. నంబర్ 5 సౌలు యొక్క సైనికుడు. ఈ సైనికుని గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి పదం ఏంటిదంటే, అక్షరాల అక్కడ ఉన్నటువంటి పదం ఏంటో చెప్పండి. సౌలు ఆయుధములు మోసేవాడు. సౌలు యొక్క ఆయుధములు మోసేవాడు అని ఉంటుంది అక్కడ. ఏమని ఉంటుంది? సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడు. మా యజమానుడే చచ్చిపోయాడు, ఇక నేనెందుకు బ్రతకాలి, ఈ శత్రువుల చేతిలో, సున్నతి లేని వారి చేతిలో నేను చచ్చుట కంటే నా యజమానితో కలిసి నేను చచ్చిపోతాను అని ఈ యొక్క సౌలు యొక్క ఆయుధములు మోసేవాడు కూడా తనకు తానే కత్తితో పొడుచుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు బాగా వినాలి, ఎప్పుడు ఆలోచించని సంగతులను మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు ప్రపంచంలో ప్రజెంట్గా జరుగుతున్న విషయాలు చెబుతున్నాను. ప్రసంగులు అంటాడు కదా, మునుపు ఏమి జరిగినదో ఇప్పుడును అదే జరుగుతున్నది. అప్పుడు ఒకడు కాల్చుకొని చచ్చిపోయాడు, జిమ్రీ అనేవాడు, ఇప్పుడు కాల్చుకొని చచ్చిపోతున్నారు. అప్పుడు అహితోపేలు ఉరివేసుకొని చచ్చిపోయాడు, అనుకున్నది జరగలేదని. ఇప్పుడు అనుకున్నది జరగలేదని ఉరేసుకొని చచ్చిపోతున్నారు. రాహేలు అవమానాలు తట్టుకోలేక ఒక లేడీ చచ్చిపోవాలని నిర్ణయించుకుంది, ఇప్పుడు కూడా ఎంతోమంది చచ్చిపోతున్నారు స్త్రీలు. నంబర్ 5 అయిపోయింది కదా. నంబర్ 6 ఏలియా. ఎవరైనా భక్తులకు తప్పలేదు ఈ శోధన. అపవాది భక్తులను సహా శోధించాడు. మొదటి రాజుల గ్రంథం 19 అనుకుంటా. మొదటి రాజుల గ్రంథం 19. ఒక రాణి, రాజకీయ నాయకురాలు, ఒక రాణి, ఇశ్రాయేలీయుల రాణి సూసైడ్ ఆర్డర్ జారీ చేసింది, షూటింగ్ ఆర్డర్ జారీ చేసింది. ఒక రాణి ఎక్కడ కనిపిస్తే అక్కడ షూట్ చేసి కాల్చి చంపేయండి అని షూటింగ్ ఆర్డర్ జారీ చేసింది ఒక రాణి. ఎవరిని? ఏలీ అని. కొత్త విషయాలు చెప్పట్లే నేను, బైబిల్లో ఉన్నవే. ఎవరు ఆ రాణి? సమయం లేదు, చెప్పాలి, అయిపోకుండా ముగిస్తున్నాను నేను, చెప్పాలి. ఎవరు ఆ రాణి? ఎవరమ్మా? ఎవరు చెప్పింది? ఎవరు అమ్మా? వందనాలు, నిండా వందనాలు నీకు, దేవుడు నేను దీవించును గాక. యెజబెలు రాణి. ఏలియా ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి చంపేయండి అని షూటింగ్ ఆర్డర్ జారీ చేసింది. చంపివేయండి అన్నది మన భాషలో చెప్తున్నాను ఇప్పుడు. అప్పుడు ఏలియా మరణాపేక్ష గలవాడై ఒక బద్రీ వృక్షం కింద వెళ్ళి దాక్కొని, ఇక నేను ఈ జీవితాన్ని ముగించింటే బాగుండు, నేను చచ్చిపోయింటే బాగుండు, దేవా నేను బ్రతకను. ఒక రాణి నన్ను చంపాలని ఛాలెంజ్ చేసింది, ఒక రాణి నన్ను చంపివేయాలని గాలింపుల చర్యలు ప్రారంభించింది. నేను చచ్చిపోతాను, నీవే నన్ను చంపేదేవా
ఆలోచన ఏలియా భక్తులకి ఈరోజు ఎంతమంది సేవకులు, ఎంతమంది భక్తులకి ఇదే ఆలోచన వస్తుంది. నేను ఈ శ్రమలు భరించలేను, ఈ అవమానాలు నిందలు భరించలేను, చచ్చిపోవడం మేలు అని ఎంతోమంది సేవకులు కూడా ఈరోజు ఆ థాట్ ఆలోచన వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇంకా యోబు. యోబు యోబు భక్తుడు. మీకు ఇంతవరకు ఇతనిలో కూడా ఒక ఆలోచన వచ్చింది. భక్తుడైన అతనిలో సాతాను శోధన, అబ్రహాము లాంటి వానికి సాతాను శోధన ఎదురైనప్పుడు ఐగుప్తు దేశంలో ఇతనికి కూడా, యోబు అనే మహాభక్తునికి ఏలియాకు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైందో, ప్రాణభయం, యోబుకు కూడా తన మీద తనకు విరక్తి కలిగింది, ప్రాణ భయం కలిగింది అంటాడు యోబు గ్రంథంలో. యోబు గ్రంథంలో అంటాడు కదా, 7వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను అన్నాడు. నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. నన్ను ఎవరైనా ఉరేసి చంపింటే బాగుండు. ఈ శ్రమలు, ఈ యొక్క కుష్టు వ్యాధిని, ఈ యొక్క హింసను నేను భరించలేకపోతున్నాను, ఎవరైనా నన్ను చంపివేసింటే బాగుండు ఆలోచన యోబు భక్తునికి వచ్చింది. నెక్స్ట్ సొలొమోను భక్తునికి కూడా, సొలొమోను భక్తుడు అంతటి వానికి నేను చచ్చిపోయింటే బాగుండు, నేను ఎందుకు బ్రతకాలి, తన బ్రతుకు మీద తనకు అసహ్యం వేసిందంట. అసహ్యం, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, 1000 మంది భార్యలతో నాకు సంతోషం లేనప్పుడు, కోట్ల బంగారు ఆస్తులతో నాకు సంతోషం లేనప్పుడు, ఇదొక బ్రతికేనా అనుకున్నాడు సొలొమోను మహారాజు. ప్రసంగి గ్రంథములో మీకు రెఫరెన్స్ ఇస్తాను, మళ్ళీ ఎక్కడుంది సార్ నోటికి చెప్తున్నాడు అనుకోకూడదు మీరు. 2వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ప్రసంగి అంతటి గొప్పవాడు. ప్రసంగ అంటే ఎవరమ్మా? ప్రసంగ అంటే ఎవరు? నేను ఎవరి పేరు రాశాను అక్కడ? ఇక్కడ ఇంకొక ఆయన కూడా చనిపోవాలని, ప్రసంగ అనేది ఆయన కూడా నేను ఎందుకు బ్రతకాలి అనుకుంటున్నాడు. ఆయన ఎవరు, ఈయన ఎవరు? మీరేమంటున్నారు? గుడ్, వెరీ గుడ్. జాయింట్ సెక్రటరీ చాలా మంచి ఆన్సర్ చెప్పాడు. ఇద్దరు కలిసి ఒకడే. ఈ ఒకడు ఎవరు కుమారుడు? దావీదు మహారాజు కుమారుడు. ఈ మహారాజు కుమారుడు అతడు సాధించింది లేదు, చూడండి లేదు, సూర్యుని కింద జరుగు సమస్తము వ్యర్థం. ఇటువంటి వ్యర్థమైన ఈ జీవితంలో నేను ఎందుకు బ్రతకాలి, వ్యర్థం నా బ్రతకు కూడా అన్నాడు 17వ వచనంలో. రైట్, నెక్స్ట్ యోనా గ్రంథంలో 3వ అధ్యాయం అంతా చదివితే మనకు తెలుస్తుంది. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఈ పట్టణం నిజంగా కాల్చివేయబడాలి. వారు పాపిష్టులు, దుర్మార్గులు, దేవుని భయం అందులో లేదు, సేవకులను గౌరవించరు, వీళ్ళు ఖచ్చితంగా కాల్చివేయబడాలి, అది నా కళ్ళారా చూడాలన్న కోరిక నాకుంది అనుకున్నాడు. ఎవరు? యోనా. నిజంగా ఈ యొక్క పట్టణము సొదొమ గొమొర్రా పట్టణములే బడింటే ఎంత మేలు అనుకున్నాడు యోనా భక్తుడు. ఏ పట్టణం అది? గుడ్. ఏం మహాజ్ఞానం నేర్చుకుంటున్నారమ్మా ఈరోజు. ఎంత గొప్ప సంగతులు వింటున్నారు మీరు. నిజంగా అదృష్టవంతులు. దేవదూతలు ఈ యొక్క మాటలను తొంగి చూస్తున్నాయి అనుకుంటున్నాను నేను వాక్య ప్రకారంగా. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదామా? దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అంశాలను, సందర్భాలను మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. యోనా, వీరు చనిపోయింటే నేను చూడాలని ఉంది, నేను సువార్త ప్రకటించాను, వీరు అర్హులు కాదు, బ్రతకడానికి అనర్హులు నినివే పట్టణస్థులు, దేవుని భయం ఏమాత్రము నినివే పట్టణంలో లేదు కనుక వారిని చంపివేస్తే బాగుండు దేవుడు అని చూస్తూ కూర్చున్నాడు. దేవుడు అనుకోకుండా వారి ప్రార్థన విన్నాడు. ఎవరి ప్రార్థన? నినివే పట్టణస్థుల ప్రార్థన విన్నాడు. యోనా, నేను చంపాలనుకోవట్లేదు, నేను వారి ప్రార్థన విన్నానయ్యా. ఇంతవరకు నువ్వేం మాట్లాడినావు నాతో? దీని కొరకైనా నన్ను అంత దూరం నుంచి తీసుకొచ్చావు ఇక్కడికి? లేదయ్యా, నేను చంపను. ఎందుకు చంపవు దేవా ప్రశ్నించాడు యోనా. దేవుడు అంటున్నాడు, కర్రా అటు చూడు, ఆడ రాజమ్మ చూడు, తల మీద ధూళి పోసుకొని కన్నీటితో ప్రార్థన చేస్తుంది, నేను ఎందుకు చంపాలయ్యా అన్నాడు దేవుడు. ఇటురా, అక్కడ చూడు నతనేలన్న ఎంత శ్రద్ధగా వింటున్నాడు, నేను ఎందుకు చంపాలి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, నేను చంపను అన్నాడు దేవుడు. సరే వాళ్ళిద్దరేనా? లేదు, పట్టణమంతా
మోకరించి ప్రార్థన చేస్తున్నారు. పట్టణమంతా కన్నీళ్లు కారుస్తున్నారు. పట్టణమంతా రోదన చేస్తున్నారు. పట్టణమంతా ఉపవాసం ఉన్నారు 3 రోజులు. ఇంతటి పట్టణాన్ని నేను ఇలా చంపుతాను? చంపను. నేను అలిగాడు. ఎవరు? అలిగాడు, మూతి మురుగబెట్టాడు. మళ్ళా పోయి కూర్చొని, నువ్వు చంపుతావా అనుకొని నేను ఎదురు చూస్తున్నాను. ఇక ఈ ఘోరం నేను చూసేదానికంటే నేను చచ్చిపోవటం మేలు. 4వ వచనం చదవండి. 3వ అధ్యాయం యోనా గ్రంథము 4వ వచనంలో ఉంటుంది. చదవడానికి లేట్ అవుతుంది కదా, తర్వాత చదువుకోండి. గుడ్. నంబర్ 10, ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇతని చరిత్ర, హిస్టరీ ఉంటుంది. నేనెందుకు నీతిమంతుడైన జీసస్ను అప్పగించాను, నీతిమంతుడైన యేసయ్యను అప్పగించాను. శిశువులందరూ ముఖం మీద ఉమ్మేస్తున్నారు. సైనికులు, ప్రధానులు, ప్రధాన యాజకులు ఇన్ని రోజులు అతని పెట్టే తిండి తిని, అతనిచ్చే నీళ్లు త్రాగి, అతని చంకలో విశ్రాంతి తీసుకున్న నీవు జీసస్ని, యేసయ్యను పట్టించడానికి నీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఎలా చేతులు వచ్చాయ్యా నీకు అని తిడుతుంటే, నిజమే కదా, ఇంత అవమానం నేను ఎందుకు భరించాలి? అటువంటి నీతిమంతుని అప్పగించి నేను ఎలా తలెత్తుకొని బ్రతకగలను అని చెట్టు కూరేసుకొని చచ్చిపోయాడు. ఎవరైనా ఇస్కరియోతు యూదా. నంబర్ 11, చెరసాల నాయకుడు. ఇతని గురించి పోని విన్నారా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఉంటాడు ఈయన. ఖైదీలంతా తప్పించుకొని పోయారేమో, భూకంపం కలిగింది, రాత్రంతా దేవుని అద్భుత కార్యం జరిగింది, సంఖ్యలు విడిపోయాయి, చెరసాల బద్దలైపోయింది, చిమ్మ చీకటి, పౌలు శిలలు కనిపించడం లేదు, ఖైదీలు కనిపించడం లేదు. అయ్యో, మా పై అధికారి చూస్తే నా ఉద్యోగం పోయడానికే కాకుండా నా ప్రాణం కూడా తీసేస్తాడు అని చెరసాల నాయకుడు పొడుచుకొని చావబోయాడు. కొత్త నిబంధన ఇది. కొత్త నిబంధనలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడు ఏమి జరిగినాయో, పూర్వం ఏమి జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు పౌలు, అయ్యలారా, చెరసాల నాయకుడా, నీవు సూసైడ్ చేసుకొని చచ్చిపోవద్దు, పొడుచుకొని చావద్దు, మేము ఇక్కడే ఉన్నాం, మరలా మాకు సంఖ్యలు వేసి జైల్లో వేయచ్చు, మేము సరెండర్ అవుతున్నాం అన్నాడు పౌలు మహాభక్తుడు. నంబర్ 12 ఎవరైనా చెప్పండి. సంసోను. ఈ సంసోను కూడా అపొస్తలుల కార్యము న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం అంతా మీరు చదివితే ఇతని యొక్క మరణం గురించి వ్రాయబడి ఉంటుంది. ఆమె ప్రతిదినము అతన్ని వేధించుచున్నందున ప్రాణం విసికి చావగోరెను. నేను చచ్చేది మేలురా నాయన, ఈ బాధలు, ఈ కష్టాలు అనుభవించేదానికంటే. ఒక సంసోను భక్తుడు, నేను మరణించటం మేలు, నేను బ్రతుకుట కంటే చచ్చుటం మేలు కదరా నాయన, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు నాకే పెట్టాడా దేవుడు అని భక్తుడే చావడానికి, సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. నంబర్ 13, హేమాను అనే ఒక వ్యక్తి కూడా, ఇతడు కూడా సమూయేలు వంశానికి చెందినటువంటి హేమాను కూడా చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయంలో, ఇందాక బైబిల్ పఠనంలో అతని అధ్యాయమే ఇది. హేమాను రచిస్తే కోరాహు కుమారులు కీర్తన గానం చేసి పాడారు. ఇతను కూడా చావడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు నేను ముగిస్తున్నాను. ఈరోజు 13 మంది ఆత్మహత్యలకు కారణం ఏంటిది అంటే కన్క్లూజన్ ఇచ్చి ముగిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చదవండి ఎవరైనా గట్టిగా. అప్పగింపవలెనని అతని హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను. ఇస్కరియోతు యూదా మనసులో అపవాది ఇంతకు మునిపే ఆలోచన పుట్టించి ఉండెను. చూడండి నా ప్రియమైన వారలారా, అహితోపేలు, రాహేలు, జిమ్రీ, సౌలు,
సౌలు యొక్క సైనికుడు, ఏలియా, యోబు, సొలొమోను, యోనా, ఇస్కరియోతు, చెరసల నాయకుడు, సంసోను, హేమాను, 13 మంది వ్యక్తుల హృదయములలో ఆలోచన పుట్టించింది ఎవరంటే ఒక సాతాను. జిమ్రీ ఆలోచన నిప్పంటించును కాల్చుకునే ఆలోచన పుట్టించింది ఎవరో కాదు, అతని హృదయంలో ఉన్న సాతాను. ఇస్కరియోతు యూదా హృదయంలో ఉరివేసుకొని చచ్చిపోవాలన్న ఆలోచన పుట్టించింది ఎవరో కాదు, ఇస్కరియోతు యూదా ఆలోచనలు పుట్టించింది సాతాను. ఈ విధంగా బైబిల్లో ఎంతోమంది, ఒక యోనా హృదయంలో ఆలోచన పుట్టించింది, సొలొమోను హృదయంలో ఆలోచన పుట్టించింది, ఇలా సౌలు యొక్క రాజు హృదయంలో ఆలోచన పుట్టించింది, ఇలా చెరసాల నాయకుని ఆలోచన పుట్టించింది, సంసోను హృదయంలో ఆలోచన పుట్టించింది, హేమాను జీవితంలో ఆలోచన పుట్టించింది. ఈరోజు ప్రతి రైతైనా, వేధింపులకు గురైన భార్య అయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ హృదయంలోనైనా, లవ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల హృదయంలోనైనా చచ్చిపోవాలి అని, పురుగుల మందు తాగాలని, ఉరి వేసుకొని చచ్చిపోవాలి అని, చెట్టుపై నుంచి లేదా బిల్డింగ్ పై నుంచి దూకి చావాలని కానీ ఆలోచన, చావాలన్న ఆలోచన, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన పుట్టించింది ఎవరు? సాతాను. రెండవ రెఫరెన్స్ మనం చదువుకుందామా? పాత నిబంధనలో, హిస్టరీలో గనక మనం ఆలోచన చేస్తే, మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయములో 24,000 మంది చావు అక్కడ ఉంది. 70,000 మంది చావు అక్కడ ఉంది. ఆ 70,000 మంది చావుకు కారణం దావీదు హృదయంలో ఆలోచన పుట్టించింది అపవాది అన్నమాట అక్కడ ఉంటుంది. మీరు చదువుకోండి. ఇక చివరిగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనాన్ని ఎవరైనా చదివి వినిపించండి, మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల వెనుక అపవాది ఎంత పని చేస్తున్నాడో చదవండి. అపోస్తుల కార్యములు 5:3. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించాడు? అహితోపేలు, నీ ఆలోచన నెరవేరకపోతే, నువ్వు అనుకున్నది సాధించకపోతే చచ్చిపోవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది? సాతాను నీ హృదయంలో ఆలోచన పుట్టించింది. జిమ్రీ, నీ పండించుకొని కాల్చుకుంటావా? ఈ ఆలోచన నీకు ఎవరు పుట్టించారో తెలుసా? సాతాను పుట్టించాడు. సౌలు మహారాజా, సూసైడే కారణమా? క్షమాపణకు దారి లేదా? శరణు కోరడానికి నీకు దారి లేదా? మార్గం లేదా? ఇస్కరియోతు యూదా, నువ్వు పశ్చాత్తాపడి, పేతురు అబద్ధం ఆడాడు, బొంకాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరుకున్నాడు, నీకు ఈ మార్గం కనిపించలేదా? కనిపించకుండా చేసింది అపవాది, ఆలోచన పుట్టించింది అపవాది. ఈ రోజుల్లో ఎంతమందికి ఆలోచన పుట్టిస్తుంది, ఎందుకు బ్రతికావు, చావు, పొడుచుకో, ఉరేసుకొని చావు, నీ బతికెందుకు అని ఆలోచన పుట్టిస్తుంది, టెన్షన్ పడుతుంది, ప్రెజర్ చేస్తుంది. ఎవరో తెలుసా? ఈ లోకములో ఉన్న అపవాది అనేవాడు. ఎవరిని మృంగుదునా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా కదా, 8వ వచనం. అపవాది, మీ విరోధైన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని చంపేయాలా, ఎవరిని ఉరేసి చంపేయాలా, ఎవరిని మందు దాపి చంపేయాలా, పురుగుల మందు దాపి చంపేయాలా, ఎవరిని బిల్డింగ్ నుంచి దొబ్బి చంపేయాలా, బావిలో నూకి చంపేయాలా, ఎవరిని ప్రేరేపించాలి అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరు? సాతాను వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇంతమంది 13 మంది భక్తులను వెతుకుచూ తిరుగుచున్నాడు. వారిలో కొంతమందిని చంపేశాడు, కొంతమంది బ్రతికారు, మేలుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. ఈరోజు నీవు నేను కూడా, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు నేను కూడా అపవాది ఆలోచన చేత మరణాపేక్ష గలవాడవై ఉన్నావా? మరణాపేక్ష గలదానవై సూసైడ్ చేసుకోవాలని ఆశపడుతున్నావా? ఆలోచన నీకు వచ్చిందా? వస్తే నీ కుటుంబంలో చనిపోవాలన్న ఆలోచన వచ్చిందా? నీ కుటుంబ బాధ్యతలు మోయలేక చచ్చిపోవాలని ఆలోచన చేసుకున్నావా? అయితే అది ఆలోచన నీది కాదు, దేవుని కాదు, సాతాను నీ హృదయంలో పుట్టిస్తున్న ఆలోచన. అందుకే ఎంతోమంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు, తమకు తామే స్వయంగా పొడుచుకొని చచ్చిపోతున్నారు, తమకు తామే స్వయంగా ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఎవరికి తెలియకుండా చచ్చిపోతున్నారు. ఈ ఆలోచన వెనుక, ప్రపంచ ఆత్మహత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఎవరు? సాతాను. కన్క్లూజన్ ఇచ్చేసాను సబ్జెక్టుకు, క్లుప్తంగా వివరంగా నేను కన్క్లూజన్ ఇచ్చి ముగిస్తున్నాను. దేవుడు ఈరోజు నిన్ను నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. సాతాను నీ హృదయంలో ఎప్పుడైనా ఆలోచన పుట్టించాడా? జాగ్రత్త. మరణం,
చచ్చిపోవాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందో జాగ్రత్త. సహజ మరణం వరకు నువ్వు వెయిట్ చేయాలి. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరణం వరకు నువ్వు వెళ్ళినా చావకూడదు. చచ్చే హక్కు దేవుడు నీకు నాకు ఇవ్వలేదు. దేవుడు పిలిచేంత వరకు నువ్వు బతకాలి. అగ్నిగుండంలో వేసినా నువ్వు బతకాలి. చావాలన్న ఆలోచన రాకూడదు. చస్తే కూడా పాపమే. నీవు పొడుచుకున్నా పాపమే. నీకు నరకం, అగ్నిగుండం. పురుగుల మందు తాగినా అగ్నిగుండం నీకు. భర్త కొట్టాడనో అలిగి ఇంట్లో పుట్టినింట్లో ఏమైనా సమస్యల చేత నువ్వు చచ్చిపోవాలనుకుంటే అది పాపం. అది పాపం. అది మరణం. అపవాది మరణం. అపవాది విధించే మరణం. అగ్నిగుండము తప్పదు. జాగ్రత్త. ఈ బలారాధనకు వచ్చినటువంటి ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఇది ఆలోచన చేసి ఆత్మహత్యల వెనుక ఉన్న అపవాది ఆలోచనలకు మనం బలి కాకుండా మేలుకుందాం. అట్టి కృప మనకందరికి అనుగ్రహించును గాక. నేను ఈ రోజు నుంచి అపవాది ఆలోచనకు నేను లొంగిపోను, నేను చావను. కీర్తన 118:17 వచనములో నేను చావను, నేను సజీవుడనై బ్రతుకుతాను. నా కష్టాల్లో నేను చావను, నా ఇబ్బందుల్లో నేను చావను, నా శోధనలలో నేను చావను. నేను సజీవుడనై జీవించి యెహోవా కార్యములను ప్రకటిస్తాను. దేవుని కొరకు మహిమకరంగా బ్రతుకుతాను అన్నవారందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆమదాన్ని దేవునికి తెలియజేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, ప్రపంచంలో జరుగుతున్న ఆత్మహత్యల వెనుక ఉన్న సారం సంఘముగా కూడి వచ్చిన ఎంతోమంది మీ ప్రియులకు నేను విశదంగా వివరించాను. నీరు కట్టి ఫలింపు చేయండి. ముళ్ళ కంచెలో వేయబడిన వాక్యం వలె కాకుండా బండపైన వేసిన